పోయినా దగ్గర ఉండు, ఈ ఫోటో పోతే అన్నీ వస్తాయి. అలా శేఖర్ శేఖర్ పోలింగ్ ఏంటండి? పోలింగ్ తమ్మి వెనక్కి వాళ్ళు పర్సెంటేజ్ వరకు నాకు అవసరం. ఏ బాబు బయట పర్సెంటేజ్ ఏంటి సార్? పర్సెంటేజ్ ఉన్నాయా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? గొడవలు అవుతున్నాయా? జాగ్రత్త ఉన్నాయండి. పాకిస్తాన్లో కూర్చుంది. చెప్పుకున్నారా? మైనారిటీ చెప్పుకున్నారా? ఎవ్రీథింగ్ ఇస్ కూల్. భారత దేశ పార్లమెంట్ ఎన్నికల హైదరాబాద్లో ఈరోజు జరుగుతున్న పోలింగ్ ఎన్నికల ప్రక్రియలో నిజామాబాద్ పార్లమెంట్ ఆర్మూర్ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఆర్మూర్ నియోజకవర్గం మొత్తం పర్యటిస్తున్నాను. ఇక్కడ శాంతి భద్రత విషయం కావచ్చు, సౌకర్యాల విషయం కావచ్చు, ప్రలోభాల విషయం కావచ్చు, ఇవన్నీ తిరుగుతూ ఆర్మూరు మార్చూరు కానీ మొత్తానికి ఈరోజు ప్రజలందరూ గమనించాల్సింది, ఇది కొన్ని కోట్లాది మంది ఆత్మార్పణ త్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రం. భగత్ సింగ్ ఎవరి గురించి గురిపెట్టుకున్నాడు? ఉరితాడుని ముద్దాడాడు. అల్లూరి సీతారామరాజు ఎవరి గురించి గుళ్ళు తిన్నారు, ప్రాణాలు వదిలాడు. కొన్ని లక్షలాది కోట్లాది మంది నేతాజీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళు త్యాగాలు చేస్తే వచ్చిన స్వాతంత్రాన్ని ఈరోజు కొందరు సోమరిపోతులు ఇళ్లల్లో పడుకొని బయటికి వెళ్ళకుండా ప్రజాస్వామ్యం గురించి గొప్ప గొప్ప మాటలు చెప్పేవాళ్ళు టీవీ ఛానళ్ళలో చెప్తారు, పేపర్లో రాస్తారు. కానీ పోలింగ్ మాత్రం ఈరోజు మైనార్టీలకు 90% దాటిపోతుంది. ఎక్కడ చూసినా మైనార్టీస్ తప్ప హిందువులు తక్కువ సంఖ్యలో కనబడుతున్నారు. దయచేసి అందరికీ చెప్తున్నాను, ఈ దేశం ఉండాలా, ఈ ప్రజాస్వామ్యం ఉండాలా, ఈ దేశంలో మనం ఉండాలి అంటే ఓటు హక్కు వినియోగించుకోండి. ఫస్ట్ ఇళ్ళకి వెళ్ళండి. ఒకసారి మైనార్టీలను చూసి బుద్ధి తెచ్చుకోండి. ఒకవేళ ఓటుండి ఓటు వేయనోడు ఇంటున్నాడు శవంతో సమానం, శవంతో సమానం. హిందువులకు చెప్తున్న ముఖ్యంగా మీకు మరణ శాసనం లిఖించబడుతుంది. ముందు వెళ్ళండి, ఇళ్ళకి వెళ్ళండి. భారత ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోండి, భారతదేశంలో ఒక నైతిక విలువలు కాపాడుకోండి. ఈరోజు చూడండి, మైనారిటీస్ ఎక్కడ చూస్తే కిలోమీటర్ల కొద్ది క్యూలు కడుతున్నారు. ఆ ఓటు హక్కు దాని విలువ తెలుసు వాళ్ళకు. ఓటు హక్కుతో ఏమైనా చేయొచ్చు అని నేర్చుకున్నారు కాబట్టి ఓటు హక్కు మీరు ఎంచుకుంటున్నారు. 92% ఎక్కడ పోలింగ్ కుదిరిచిన కిలోమీటర్లో కొద్ది లైన్లు ఉన్నాయి ముస్లిమ్స్. మీకేమైంది హిందువులకు? ఎందుకు పైకి ఈరోజు ఒక్కరోజు ఎంతమంది చస్తా చావాల మళ్ళీ హిందువుల గురించి? ఎంతమంది హిందువులు చస్తే వచ్చిన స్వాతంత్రం, కోట్లాది మంది హిందువులు చచ్చిపోతే వచ్చిన స్వాతంత్రాన్ని మీరు ఒక అరగంట కేటాయించలేరా? ఈ దేశాన్ని కాపాడుకోలేరా? ఈరోజు నరేంద్ర మోదీ గారి గౌరవం ఉండాలంటే, ఈ దేశ భద్రతను ఉండాలంటే, హిందువులు గౌరవంగా బతకాలంటే ఒకటే ఒకటి వజ్రాయుధం ఓటు. దయచేసి లేవండి, ప్రతి ఒక్కరి ఇళ్ళకి వెళ్ళి బయలుదేరండి. మన జాతిని కాపాడుకోండి, మన ధర్మాన్ని కాపాడుకోండి, మన దేశాన్ని కాపాడుకోండి. చివరికి లేకపోతే ఏ తోవడం తప్పట్టడికి వేసిన
కన్నీళ్ళు కడగండ్లు మళ్ళా కాందీసుకులాగా విదేశాల్లో పోయి బిచ్చమెత్తుకొని బతారు. బోలో భారత్ మాత.